ఎలా పెరుగుతుంది? పెరిగిపోయినప్పుడు రేజ్ అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే మనం అంటే ఘాట్ సెక్షన్ నుంచి కింద తీసుకున్నారనుకున్నాం, కొంతవరకు ఏం చేస్తారంటే న్యూట్రల్లో నడుస్తారు. ఆ తర్వాత సడన్గా ఏం చేస్తారు, లోవర్ గేర్కి వెళ్తారు. అర్థంగా ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఫస్ట్ గేర్ ఫోర్త్ గేర్లో ఉంది బండి, ఫోర్త్ గేర్లో ఉన్నప్పుడు మనం న్యూట్రల్ చేశాడు. న్యూట్రల్ చేసిన తర్వాత స్పీడ్ పెరుగుతుంది కదా, ఓకేనా? అయితే ఫోర్త్ లేదా పైన గేర్లు యూజువల్గా వేయాలి. అసలు న్యూట్రలే చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ టాటా బండి కాదు, ఏ బండి న్యూట్రల్ చేయకూడదు. ఏ బండికి ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇంజన్ దేనికి తేడా ఉండదు. కాకపోతే ఇటు నుంచి పార్ట్ స్టార్ట్ అటు నుంచి పార్ట్ ఇటు మారితే తప్ప ఇంజన్ మొత్తం సేమ్. అందరు వాడే ఇంజన్ సేమే, ఓకేనా? ఏ ఇంజన్ కూడా న్యూట్రల్ చేసి అప్పు దింపకూడదు, ఓకేనా? మనం ఏం చేస్తాం, న్యూట్రల్ చేస్తాం. కొంతసేపు పోయిన తర్వాత ఏం చేస్తాం, లోవర్ గేర్ వేసి బండి తీస్తాం, ఓకేనా? ఎప్పుడైతే సడన్గా లోవర్ గేర్ వేస్తామో ఒక్కసారిగా వెహికల్ తాలూకా మొత్తం ఆర్పిఎం ఇంజిన్ పడుతుంది, ఓకేనా? అప్పుడు ఇంజిన్ మనం ఎంతైతే డిజైన్ చేస్తామో అంతకన్నా ఎక్కువ ఆర్పిఎం తిరుగుతుంది అనమాట. అలా తిరిగిందంటే ఇంజిన్ తాలూకా ఫెయిల్యూర్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డౌన్ దిగేటప్పుడు ఇప్పుడు న్యూట్రల్ చేయకూడదు, ఓకేనా? అలాగే సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ గేర్లో ఉన్నాం, సడన్గా సెకండ్ గేర్ వేసేయడం, ఓకేనా? లేదంటే టాప్ నుంచి సెకండ్కి టాప్ నుంచి థర్డ్కి డైరెక్ట్గా వేయడం గట్రా చేయొద్దు. దింపేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి దింపుకోండి. అలాగే గేర్ వేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఫస్ట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ తర్వాత ఫోర్త్ అలా వేయండి. అలాగే దింపేటప్పుడు కూడా తగ్గించేటప్పుడు కూడా గేర్ తగ్గించేటప్పుడు కూడా 6th తర్వాత 5th, 6th తర్వాత 4th, 4th తర్వాత 3rd అలాగే తీసుకుని రండి. అలా తీసుకొని వస్తే మీ ఇంజన్ ఆర్పిఎం వీల్ ఆర్పిఎం ఒక సింక్లో ఉంటాయి, ఓకేనా? ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ మనం ఆన్ చేసాం అనుకోండి, మన ఇంజిన్ ఆర్పిఎం 1200 దగ్గర నుంచి ఈ బ్రేక్ పనిచేస్తుంది, ఓకేనా? ఆన్ చేయలేదు అనుకోండి, ఆటోమేటిక్గా 2200 ఆర్పిఎం దగ్గర ఆన్ అవుతుంది. ఆ టైంలో మీరు న్యూట్రల్లో ఉండకూడదు, క్లచ్ ప్రెస్ చేసి ఉండకూడదు, బ్రేక్ నొక్కి ఉండకూడదు. అర్థమైందా లాజిక్? ఈ మూడిట్లో ఏం చేసినా కానీ ఇంజన్ బ్రేక్ ఆన్ కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అవ్వదు. మీరు క్లచ్ మూసారు, వెహికల్ తాలూకా స్పీడ్ పెరగదు, అంటే ఇంజన్ తాలూకా స్పీడ్ పెరగదు. ఎందుకంటే వీలు అక్కడ దాకా మనకు సప్లై చేయట్లేదు, క్లచ్ కూడా తీసేస్తుంది కదా. క్లచ్ దగ్గర మూమెంట్ ఉండదు కదా, క్లచ్ తెలుసు కదా, క్లచ్ మనం వదిలితే మూమెంట్ మనకు ఇస్తుంది, ఓకేనా? అదే డౌన్లో వీల్ నుంచి మూమెంట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మీరు క్లచ్ మాటారో ఇంజిన్ తాలూకా ఆర్పిఎం పెరగడం అనేది జరగదు. ఎప్పుడైతే పెరగలేదో అప్పుడు ఇది ఆన్ అవుతుంది. అర్థమైందా లాజిక్? ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డౌన్ చేసినప్పుడు వెహికల్ని ర్యాంప్ నుంచి కానివ్వండి, లేదంటే ఘాట్ సెక్షన్ నుంచి కానీ డౌన్ చేసినప్పుడు ఇంజిన్ బ్రేక్ ఆన్ చేసుకొని రండి, ఓకేనా? దాంతోపాటు ఏం చేయాలి, న్యూట్రల్ చేయకూడదు, క్లచ్ ప్రెస్ చేసి బండి తిప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఓన్లీ అదొక్కటి మాత్రం వేస్తే మీకు ఇది కాదు. అది వేసిన తర్వాత మీరు క్లచ్ మట్టి న్యూట్రల్ బండి చేశారనుకోండి, అది వేయడం వల్ల ఉపయోగం ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ హజార్డ్ ల్యాంప్. హజార్డ్ ఏం చేస్తారు, 4-way ఇండికేటర్ ఎప్పుడెప్పుడు వేస్తారు? బండి అయితే మనం సైడ్ రోడ్ మీద సైడ్ పెట్టినప్పుడు ఇంకా అంటే మనం మంచిగా వచ్చిన సింగిల్ బ్రిడ్జ్ వస్తుంది, సింగిల్ బ్రిడ్జ్ వచ్చినప్పుడు పాస్ కావడానికి ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఆన్ చేయాలి. ఇంకా అప్పుడే వేస్తుంది, అప్పుడు లైట్లు వేస్తాయి, చూడండి లైట్లు కూడా వేస్తాం. హజార్డ్ ల్యాంప్ను ఫస్ట్ మనకేంటి, మన వెహికల్లో ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పి మనం ముందున్న వెహికల్కి వెనకాతల ఉన్న వెహికల్కి మనం చెప్పాలి, అదే బండి ఆగినప్పుడు, ఓకేనా? ఎందుకంటే మన వెహికల్ వెనకాతల ఫాలో అయితే వచ్చాడు అనుకోండి, మనకు బ్రేక్ ప్రాబ్లం ఉందనుకోండి, మనం ముందు వెళ్తూ ఉంటాము, మనకు ఆగదు బండి, వాడు కూడా ఆగదు వెనకాతల. మనం పొరపాటు తప్పించినా కానీ ఆ వెనకాతల నుంచి వచ్చి ముందు దాన్ని గుర్తిస్తాం. సో ఫస్ట్ మన దానిలో ప్రాబ్లం ఉందని వెనకాతలోడికి తెలియాలి, అలాగే ముందోడికి కూడా తెలియాలి, వీడి దగ్గర ప్రాబ్లం ఉంది, వీడి దగ్గర కొంచెం దూరంగా ఉండాలి, ఓకేనా? సెకండ్, మనం మంచు వర్షం ఇలాంటి టైప్లో నడుపుతాం కదా, అప్పుడు మన వెనకాతల వెహికల్కి ఫ్రంట్ ఉన్న వెహికల్కి మన వెహికల్ మొత్తం కనబడదు,
ఓకేనా. మన వెహికల్ తాలూకే ఎంతవరకు మార్జిన్ ఉంది, 4-way ఇండికేటర్ వేస్తే మొత్తం అని వెనకాదలోడికి తెలియాలి, ఫ్రంట్ రోడ్కి తెలియాలి. ఓకేనా. మనం మంచులో వెళ్ళినప్పుడు, వర్షంలో వెళ్ళినప్పుడు మన వెహికల్ అది కనబడదు కాబట్టి లైట్ ద్వారా వాడు అంచనా వేసుకుంటాడు పలానా దగ్గర దాకా ఉంది వెహికల్ అని. సో అదొకటి. మనం సైడ్ పెడితే పార్క్ చేస్తాం, పార్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పార్క్ ల్యాంప్ వేస్తాం. సో అది మూడోది. ఇంకేం చెప్పారు, సింగిల్ రోడ్లో మనం అంటే మనకు మాత్రమే ప్రాబ్లం, మనకు మాత్రమే ఉంది పాసేజ్, ఇంకెవరికి పాసేజ్ లేదు వెళ్ళదు అన్నప్పుడు మనం ఆన్ చేసుకొని మన సేఫ్టీ కోసం వెళ్తాం. అడ్వాన్స్ అయిపోతుంది, డైరెక్ట్ సిగ్నల్ పెట్టాలి. ఓకేనా. సో ఇది హజార్డ్ ల్యాంప్. నెక్స్ట్ ఇది తెలుసా, రీజనరేషన్ చేయడం, రీజనరేషన్ ఆఫ్ చేయడం తెలుసా? ఎంతమంది రీజనరేషన్ చేస్తారు? చేస్తారా? చెప్పండి ఎలా చేస్తారు. బటన్ మనం ఒక 2 నిమిషాలు అటు పెట్టుకుంటే టాటా బండి రీటేషన్ ఉంటుంది, అంటే ఆటోమేటిక్గా అది కూడా అవుద్ది. బండి సెన్సర్ మన దేని తెలియదు కానీ మన రీజనరేషన్ అన్నది దీంతో తరకు ఒక సింబల్ వస్తుంది, మన క్లస్టర్ బోర్డులో ఒక సింబల్ వస్తుంది. ఆ సింబల్ నేను చూపిస్తాను. యూజువల్గా మీకు రీజనరేషన్ బండి వెళ్తుండగానే జరిగిపోతుంది. ఎప్పుడైనా అలా జరగలేని కండిషన్లో ఏమేమి కండిషన్లు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్కి ఎగ్జాస్ట్ ఎక్కడి నుంచి లీక్ అయిపోతుంది, ఎక్కడి నుంచి పైప్ కన్నా ఉండి అక్కడ నుంచి పొగ లీక్ అయిపోతుంది, అలాంటి కండిషన్లో, లేదంటే ఎయిర్ సరిగ్గా సరిపోలేదు, లేదా డీజిల్ సరిగ్గా సరిపోలేదు, ఇలాంటి కండిషన్లో మనకి రీజనరేషన్ అవ్వదు. ఎప్పుడైతే రీజనరేషన్ అవ్వలేదో ఆ టైంలో మనకి లిమిట్స్ ఉంటాయి, లిమిట్ 1, లిమిట్ 2, లిమిట్ 3 అని. ఆ లిమిట్కి రాగానే మనకి క్లస్టర్లో ఒక ల్యాంప్ చూపిస్తుంది. ఏ ల్యాంప్ చూపిస్తుంది అంటే చూపిస్తాను, ఈ ల్యాంప్ చూపిస్తుంది. ఓకేనా. ఈ ల్యాంప్ చూపించినప్పుడు మీరు బండి సైడ్ కాపుకొని రీజనరేషన్ చేయాలి. రీజనరేషన్ ఎలా చేయాలి, రీజనరేషన్ స్విచ్ ఏదైతే ఉందో ఆ రీజనరేషన్ స్విచ్ పట్టుకొని ఒక 5 to 6 seconds పట్టుకుంటే మనకి రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది బండి ఆన్లో ఉన్నప్పుడు, ఆఫ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేయడానికి అవ్వదు. ఓకేనా. బండి ఆన్లో ఉండాలి, బండి సైడ్ పెట్టాలి, చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా, జంతువులు గట్ట ఏమైనా ఉన్నాయా, లేదంటే కాలేవి ఏమైనా ఉన్నాయా, ఎండి గట్టి అలాంటివి ఏమైనా ఉన్నాయా, రీజనరేషన్ ఆన్ చేయాలి. రీజనరేషన్ ఆన్ చేసిన తర్వాత ఎలా చెప్పాను, 6 seconds పట్టుకొని ఆన్ చేయమని చెప్పాను కదా. రీజనరేషన్ ఆన్ చేసిన తర్వాత మన యాక్సిలరేటర్ కానీ, క్లచ్ కానీ, బ్రేక్ కానీ, లేదంటే పార్కింగ్ బ్రేక్ కానీ, న్యూట్రల్ కానీ చేయకూడదు. బండి న్యూట్రల్లోనే ఉంటుంది. ఫస్ట్ గేర్ కానీ, సెకండ్ గేర్ కానీ అలాంటివి ఏమీ వేయడానికి అవ్వదు. ఒకవేళ చేస్తే రీజనరేషన్ ఆఫ్ అవుతుంది. ఓకేనా. మీరు బండి రీజనరేషన్ పెట్టారు, మీరు ఎక్కి క్లచ్ దొక్కారు అనుకోండి, రీజనరేషన్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ రీజనరేషన్ పెట్టాల్సి వస్తుంది. అర్థమైంది కదా. సో ఇది ఫస్ట్ స్టేజ్. దీని తర్వాత సెకండ్ స్టేజ్ వస్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఏమొస్తుంది, ల్యాంప్ వచ్చింది కదా, అది అలాగే కనబడి అలాగే ఆగిపోయింది కదా, ఉన్నది అలాగే ల్యాంప్ వచ్చి ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో ఇది సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్లో కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ స్టేజ్కి సెకండ్ స్టేజ్కి పెద్ద తేడా అయినది. కానీ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే మనకి ప్రాబ్లం ఉందని చెప్పి, అంటే జీపీఎఫ్ ఏదైతే ఉందో క్లాక్ అయిపోయిందని చెప్పి చెప్తుంది. సెకండ్ టైం ఏంటంటే ఫస్ట్ వచ్చింది కాబట్టి మీరు పట్టించుకోలేదు, జీపీఎఫ్ ల్యాంప్ మొత్తం 3 వస్తాయి. 3 వచ్చినప్పుడు మీరు దాన్ని రీజనరేషన్ చేసినా మ్యాక్సిమం 90% కాదు. మీరు డైరెక్ట్గా వర్క్షాప్కి దగ్గరలో ఉన్న వర్క్షాప్ ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ల్యాప్టాప్తో కానీ లేదంటే ఫోన్తో కానీ రీజనరేషన్ పెడతారు. లేదంటే దాన్ని ఇప్పాల్సి వస్తే ఒకసారి 8 days ఇప్పాల్సి వస్తే 8 days ఇప్పి క్లీన్ చేసి మళ్ళీ ఎక్కించడం ఏదో చేస్తారు. క్లియరా. సో రీజనరేషన్ ప్రాసెస్ అర్థమైంది కదా. ఇప్పుడు రీజనరేషన్ ఇన్హిబిట్ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ఎందుకు వాడతారు? మనం వెహికల్ నడుపుతున్నప్పుడు మనకి ఏంటంటే డీజిల్ ఫిల్ చేయించుకోవాలి. ఆబ్వియస్గా మనం ఎక్కడికి వెళ్తాము, ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్తాం. మనం ఫిల్లింగ్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనకేమనిపించిందంటే, అరే ఫిల్లింగ్ స్టేషన్లో ఉన్నప్పుడు మనకి రీజనరేషన్ కావచ్చు. బండి అయితే స్టేషన్ దాకా పట్టుకెళ్ళిన దాకా కూడా ఆన్లోనే ఉంటుంది కదా. సో ఆ టైంలో రీజనరేషన్ కావచ్చు అని మనకు అనిపించింది. అలాంటి టైం అప్పుడు ఆన్ చేస్తాం, స్విచ్ ఆన్ చేసి బండి నడపకూడదు. కానీ ఎక్కడైతే మనకి ఫైర్ ఏదైనా పట్టుకుంటుంది అనుకునే టైంలో మాత్రమే మనం అది ఆన్ చేసుకొని ఆ ప్లేస్లోకి వెళ్తాం. ఎప్పుడైతే ఆ ప్లేస్ నుంచి మన పని అయిపోతుందో బయటకు వస్తాం కదా, వెంటనే ఆఫ్ చేసుకొని బయటకు వచ్చి నార్మల్గానే నడుపుతాం. ఈ స్విచ్ ఆన్ చేసుకొని, రీజనరేషన్ ఇన్హిబిట్ స్విచ్ ఆన్ చేసుకొని ఎప్పుడూ కూడా వెహికల్ కంటిన్యూస్గా నడపకూడదు. ఓకేనా. నడిపితే మీకు ఈపీఎఫ్ గట్రా మొత్తం మసి పెట్టేసి క్లాక్ అయిపోతుంది. ఓకేనా. దానివల్ల మళ్ళీ మనకి బ్యాక్ ప్రెజర్ వస్తుంది, మీకు పికప్ ఉండదు, యాక్సిలరేషన్ కాదు, ఇంకా దాని పంచాయతీ ఇంకా దానికి ఉంటూనే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఏబిఎస్ స్విచ్. ఏబిఎస్ స్విచ్ దేనికి? ఈ ఏబిఎస్ స్విచ్ వేరు మ్యానుఫ్యాక్చర్స్ వేరు విధాలుగా వాడతారు. ఒకరు ఏం చేస్తారంటే ఏబిఎస్ చెక్ చేయడానికి వాడతారు. దాన్ని ప్రెస్ చేసి మనకి రీజనరేషన్ ఎలా అయితే ప్రెస్ చేసి పడుతుంటామో
దాని టైంలో ఎలాగైతే బ్లింక్ అవుతుందో మనకి రీజనరేషన్ అవుతుందని చెప్పి ఎలా చెప్తుందో అలాగే ఏబిఎస్ పట్టుకుంటే కాసేపటికి బ్లింక్ అవుతుంది. ఆ బ్లింక్ అయిన దీన్ని పట్టుకుని విధానాన్ని పట్టుకొని అందులో ఏం ప్రాబ్లం ఉందో అని పట్టుకుంటారు ఒకటే. రెండోది ఏంటంటే ఏబిఎస్ ఆఫ్ చేయడానికి ఎప్పుడైతే మనకు అవసరం లేదు స్లిప్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా మనం ఏబిఎస్ ఆన్ చేసుకుంటే అక్కడ ఏబిఎస్ లైట్ వెలుగుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు లేదంటే ఆర్పిఎంలో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఏబిఎస్ని ఆఫ్ చేస్తాం. ఈ 2 కేసులో ఏబిఎస్ వచ్చి మనం వాడతాం. నెక్స్ట్ లైట్ హెవీ నేను ఘాట్లో వాడా, ఒడిశా ఘాటి తిరిగిన. ఈ స్విచ్ వాడినా ఏది అది వాళ్ళే, ఇది కదా, ఇదే డౌన్లో ఆ స్విచ్ చేసా. ఏది ఇదే కదా, అదే ఇది కాదు కదా, ఇది మన ఘాటీలో పెద్ద ఓవర్ ఘాటీ ఉన్నప్పుడు ఫస్ట్ వేసేది ఇదా ఈతది. ఇదా? అదే ఇదే అది ఇదే అంటే తిప్పు ఉంది, తిప్పు ఉంది ఘాటీ. ఇది చిన్న మేరకు వచ్చినప్పుడు ఈతది, అదే ప్లేన్. మీరు వాడారు అందరికి చెప్తా చూడండి. ఇక్కడ చూడండి లైట్ హెవీ మీడియం, ఓకేనా. లైట్ అంటే ఏంటి, లోడ్ మన దానిలో ఎంతైతే ఉండాలో అంత ఉంది. మనం వెళ్ళేది ఒక హైవేలో వెళ్తున్నాం, సో మనకు అంతగా అప్స్ అండ్ డౌన్స్ రావు, దానివల్ల పికప్ మనకు అంత అవసరం పడదు. అలాంటి టైంలో మనం లైట్ వాడతాం, ఓకేనా. నెక్స్ట్ హెవీ, మన దగ్గర లోడ్ ఎక్కువ ఉంది, అలాగే మనం అప్పులు ఎక్కాల్సి వస్తుంది, ఒక ఘాట్ సెక్షన్ పైకి ఎక్కాలనుకోండి, అలాంటప్పుడు హెవీ ఆన్ చేసుకొని బండి ఎక్కేస్తాం. నెక్స్ట్ ఏముంది మీడియం, ఓకేనా. పెద్ద అప్స్ ఏం లేవు, కొంచెం కచ్చా రోడ్డు, ఓకేనా. లోడు కావాల్సినంత ఉంది, అంటే ఎంతైతే ఉండాలో అంత ఉంది, సో అలాంటప్పుడు మీడియం వేసుకొని మనం అర్థమైందా. సో దీని ప్రకారం ఈ స్విచ్చెస్, ఇప్పుడు స్విచ్చెస్ని మనం ఆటోమేటిక్ చేస్తాం. యాక్సిలరేటర్ పెడల్లోనే దానికి ఇది కూడా ఇచ్చేసాం, సిగ్నల్ కూడా ఇచ్చేసాం. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఆ స్విచ్చెస్ ఆ బండిలో ఉంటే మనం సిస్టమ్తో యాడ్ చేయించుకోవచ్చు. ఆటోమేటిక్ తీసుకుంటే ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ అలవాటు ఉంటే ప్రాబ్లం లేదు. చాలామంది ఏం చేస్తారంటే, కొంతమందికి ఆటోమేటిక్ అలవాటు ఉండదు, వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి మళ్ళీ మా స్విచ్లు కావాలంటారు. ఒకవేళ బండిలో స్విచ్చెస్ ఉన్నాయనుకోండి ఇలాగా, ఓకేనా, ఆ స్విచ్చెస్ ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి మనం తీసుకురావచ్చు మాన్యువల్గా. ఒకవేళ లేకపోతే తీసుకురాలి, ఓకేనా. యాక్సిలరేటర్ పడదు మీరు ఎలా నడుపుతున్నారని దాన్ని బట్టి మీ తాలూకా పికప్ ఉంటుంది. ఫుల్గా నొక్కి పట్టుకున్నారనుకోండి ఆటోమేటిక్గా హెవీలోకి వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా కీ ఆన్ చేసి ఒకసారి బండిలో యాక్సిలరేటర్ పెడల్ తొక్కి చూడండి, పూర్తిగా కిందకి మట్టానికి నొక్కేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే లైట్ డైరెక్ట్ హెవీకి వెళ్ళిపోతుంది. కీ ఆన్ చేసిన ఏ కండిషన్లో ఉంటుంది, ఓన్లీ లైట్ మీద ఉంటుంది, ఓన్లీ హెవీలో ఉంటుంది. తాళం ఆన్ చేయగానే హెవీలో ఉంటుంది, అంతేలే, రెడ్డితో ఉంటుంది, హెవీలో ఉంటుంది. హెవీ నుంచి మళ్ళీ మనం లైట్లోకి తీసుకొని వచ్చి తర్వాత మనం నడుపుకోవచ్చు, ఓకేనా. ఫస్ట్ టీ ఆన్ చేయగానే హెవీలో ఉంటుంది, ప్రాబ్లం ఏం కాదు. బండి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి 2 సార్లు యాక్సిలరేటర్ నడుపుతారు, లేదంటే మీరు స్విచ్ కూడా నొక్కోవచ్చు, ఒక స్విచ్ ఉంటే. నెక్స్ట్ ఈ ల్యాంప్ చూసాం కదా, ఈ ల్యాంప్ చూసారు ఎంతమంది? రెడ్గా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మెరకలు ఎక్కినప్పుడు, రీజనరేషన్ అయినప్పుడు, మెరకలు ఎక్కినప్పుడు, ఆర్పిఎం ఈ కిలోమీటర్ సెంటర్ దాటినప్పుడు వచ్చేస్తుంది. దీని అర్థం ఏంటంటే మన సైలెన్సర్లో టెంపరేచర్ ఎక్కువ ఉందని, దీనివల్ల ప్రాబ్లమే రాదు మీకు, పికప్ కానీ మైలేజ్ కానీ దానివల్ల మైలేజ్ కూడా రాలేదు, దానివల్ల మైలేజ్ కూడా రాలేదు. ఇది మీకు ఎంతసేపు వస్తుంది? నేను మొన్న పోయినసారి టాటా బండికి వెళ్ళిన, షోరూమ్కి వచ్చిన కన్నా అది 24 గంటలు ఎట్లా చెప్తుంది. అది 24 గంటలు ఉండదు, ఉంది. సగానికి వచ్చినా కూడా, సగానికి వచ్చినా కూడా అలా దోట్ల అది పోతే అలా ఆయిల్ 2.6, 2.5 అంతే, ఓవర్ హీట్ అవుతుంది బాగా. వచ్చి నేనే చేపించుకొని వచ్చిన, అది చేపించిన కూడా ఎట్లా వస్తుంది, ఆడపడతామని ఇంకా ఆయిల్ కట్ట డబ్బులు కట్టేది నేనే పక్క పెట్టి ఇంకో పట్టిస్తుంది. సరే, ఈ రీజనరేషన్ దీనివల్ల మీకు ఓన్లీ సైలెన్సర్లో టెంపరేచర్ ఎక్కువ ఉందని చెప్తుంది తప్ప దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. పికప్ తగ్గడం కానీ మైలేజ్ తగ్గడం, కూలెంట్ కూడా ఎక్కడ మిక్స్ అయిపోదు. కూల్ అయిన తర్వాత సైలెన్సర్లో టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా అది మనం రీజనరేషన్ చేసుకోవాలి కదండి. రీజనరేషన్ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఉంది. ఇప్పుడు మనం ఇంజన్ నుంచి చాలా సూట్ బయటకు వస్తుంది కదా, మసి బయటకు వస్తుంది కదా, ఆ మసిని అంతటిని ఒక ఫిల్టర్ దగ్గర మనం జామ్ చేస్తాం, ఫిల్టరేషన్ చేస్తాం కదా. ఫిల్టరేషన్ ఏం చేస్తుంది, ఫిల్టర్ తెలుసా, మనం టీ ఫిల్టర్ పెట్టుకోండి, టీ కొండంతా పక్క తీయడానికి మనం ఫిల్టర్ చేసుకుంటామా, అలాగే ఈ మసిని పక్క తీయడానికి మనం ఫిల్టర్ చేసుకుంటాం. కానీ ఆ ఫిల్టర్ మనకు చాలా కాస్ట్లీ, కరెక్టా. ప్రతిసారి అది నిండిపోయిన ప్రతిసారి మనం ఫిల్టర్ మార్చుకోవాలంటే మనకి ఆశలు అనుకోవాలి. సో
సో అలా కాకుండా ఉండడం కోసం దాన్ని అదే క్లీన్ చేసుకునే ప్రాసెస్ మనం పెట్టాం. ఆ ప్రాసెస్ని రీజనరేషన్ అంటాం. ఆ టైంలో ఏమైంది అంటే మనం ఏదైతే మసి అక్కడ వచ్చి కూర్చుందో దాన్ని మళ్ళా కాల్చి మనం దాన్ని బూడిదగా మార్చాం. బూడిదగా మార్చి బయటకు పంపించేస్తాం. దీంతో మన ఎగ్జాస్ట్ గ్యాస్తోనే మన పొగతోనే మన దీనిలో సైలెన్సర్ నుంచి బయటకు పంపించేస్తాం. సో అది రీజనరేషన్ ప్రాసెస్. ఇది రీజనరేషన్ అంటే డిపిఎఫ్ దానికి అదే క్లీన్ చేసుకునే ప్రాసెస్. ఓకేనా? ఇది ఎలా జరుగుతుంది? డిపిఎఫ్ పైన ఒక సెన్సార్ ఉంటుంది, డిపి సెన్సార్ అని అక్కడ చూడండి ఉంటుంది. అవ్వండి ఆ పక్కది అది డిపి సెన్సార్. ఆ డిపి సెన్సార్ ఏం చేస్తుంది అంటే డిపిఎఫ్ ముందు ఎంత ప్రెజర్ ఉంది, డిపిఎఫ్ తర్వాత ఎంత ప్రెజర్ ఉంది చెక్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి మధ్యలో క్లాగ్ అయిపోతుందో ముందు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, వెనక ప్రెజర్ తక్కువ ఉంటుంది. దీన్ని అంచనా చేసుకొని ఈసీఎం చెప్తుంది అనమాట ఇక్కడ ప్రెజర్ ఎక్కువ ఉంది అని. ప్రెజర్ ఎక్కువ ఉంది అంటే అక్కడ క్లాగ్ అయిందన్నమాట. క్లాగ్ అయిందంటే ఈసీఎం ఏం చేస్తుంది? రీజనరేషన్ స్టార్ట్ చేస్తుంది. రీజనరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అంతా కాలిపోయి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీజనరేషన్ ఆఫ్ చేస్తుంది ఈసీఎం. అది కూడా ఇది చెప్తేనే చేస్తుంది, ఈ సెన్సార్ చెప్తేనే చేస్తుంది. ఇక్కడ ప్రెజర్ తక్కువ ఉంది, ఓకే ఉంది ఇప్పుడు అంటే అప్పుడు చేస్తుంది. సో అది రీజనరేషన్. ఆ రీజనరేషన్ చేసినప్పుడు మనకి టెంపరేచర్ కావాలి. మీకు ఇక్కడ రీజనరేషన్ అవ్వకపోయినా లేదంటే మీకు అక్కడెక్కడైనా మన గ్యాస్కి ఏమైనా ఆటంకం వచ్చినా మీకు దాని తాలూకా రీడింగ్ ఇక్కడ పడుతుంది. ఎంత అడ్డంకి వచ్చిందని చెప్పడానికి అక్కడ ప్రెజర్ సెన్సార్ ఉంది కదా, ఆ ప్రెజర్ సెన్సార్ చెప్పేస్తుంది ఇది ప్రాబ్లం ఇక్కడ అడ్డంకి ఉంది, అందువల్ల నేను ఇక్కడ రీజనరేషన్ చేయలేకపోతున్నానని చెప్పేసి. అర్థమైందా రీజనరేషన్ అంటే? మళ్ళీ చెప్పనా? ఏం లేదు బాబాయ్. ఇప్పుడు ఫిల్టర్ ఉందా? ఫిల్టర్ను మనం ఏం చేస్తాం? ఏదైనా ఎయిర్ ఫిల్టర్ అనుకోండి, ఎయిర్ ఫిల్టర్ బిఎల్ ఫిల్టర్ ఏం చేస్తాం? ఎప్పుడైతే అది కథ నిండిపోయిందో అప్పుడు మనం తీసి పారేస్తాం, కరెక్టా? కానీ పీపీఎస్ని అలా పారేయలేము, ఎందుకంటే దాని కాస్ట్ ఎక్కువ. దానికి ఏం చేయాలి? దాన్ని అదే క్లీన్ చేసుకునే ప్రాసెస్ మనం కనిపెట్టాం. ఎలా కనిపెట్టాము? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ ఫిల్టర్ ఉంది, ఎయిర్ ఫిల్టర్ ఉంది, మనం చూస్తే తెలుస్తుంది మనకి నిండిందా లేదా అని, కుక్కుతో నిండిందా లేదా అని. మనం అప్పుడు క్లీన్ చేసుకోవడం లేదా పాడేసి కొత్త తీసుకోవడం మనం చేస్తాం. కానీ ఇక్కడ మనం చూసేటోళ్ళు ఎవరో ఒకరు కావాలి కదా, అందుకని ఒక సెన్సార్ పెట్టాం. ఆ ప్లాస్టిక్ కొంచెం ఆ సెన్సార్ పెట్టాం. ఆ సెన్సార్కి 2 గొట్టాలు ఉంటాయి. ఆ గొట్టం ఏం చేస్తుంది? ఒక గొట్టం ఏం చేస్తుంది అంటే ముందున్న ప్రెజర్ని లోపలికి తీసుకెళ్తాం. రెండో గొట్టం ఏం చేస్తుంది అంటే తర్వాత ఉన్న ప్రెజర్ని లోపలికి తీసుకెళ్తాం. ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది కదా, ఆ తేడాను పట్టుకొని మన ఈసీఎం ఏం చేస్తుంది అంటే ఇక్కడ దీన్ని క్లీన్ చేయాలా లేదా డిసైడ్ చేసుకుంటాం. ఓకేనా? ఎప్పుడైతే క్లీన్ చేస్తుందో ఆ ప్రాసెస్ని రీజనరేషన్ అంటాం. ఇప్పుడు అది పని చేయట్లేదు సెన్సార్. ఇప్పుడు ఆ సెన్సార్ పని చేయకపోతే రీజనరేషన్ కాదు మీకు. అర్థమైందా? ఇప్పుడు మన మనిషి దగ్గర నుండి పని చేయించుకున్నాడు ఏదో పని. మనిషి లేడు అనుకోండి, పని చేస్తున్నాడు లేదని మీకు ఈసీఎం చెప్పి ఇక్కడ క్లీన్ చేయించండి, క్లీన్ చేయవచ్చు ఆటోమేటిక్. ఓకేనా? మీరే క్లీన్ చేస్తారు. ఓకేనా? కానీ మీరు అసెస్మెంట్ తీసి క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ ఫెసిలిటీ అక్కడ పెట్టారు లేదా? ఇప్పుడు రీజనరేషన్ అందరికీ అర్థమైంది కదా. ఈ రీజనరేషన్ వచ్చినప్పుడు ఈ సింబల్ వస్తుంది. ఓకేనా? ఆ సింబల్ వచ్చినప్పుడు మీకు ఆ సైలెన్సర్ ఏదైతే ఉందో అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉందని అర్థం. ఓకేనా? మీకు కంటిన్యూస్గా రీజనరేషన్ అయింది అనుకోండి, కంటిన్యూషన్ లేదా కంప్లైంట్ అది చెప్పింది. సో ఇక్కడ ఇది వస్తే ఖాళీ ఇది వస్తే మాత్రం మీరేమంత భయపడాల్సిన పని లేదు. దానివల్ల పికప్ కానీ మైలేజ్ కానీ డ్రాప్ కాదు. వెళ్తున్నప్పుడు వస్తే మీరు సైడ్ పెట్టారు మీరు పికప్ స్లో అవుతుంది కదా, ఆర్పిఎం ఆల్రెడీ పెరుగుతుంది ఉంటుంది. 3 సార్లు వచ్చిన దానిలో ప్రాబ్లం ఉంది, అందుకే పికప్ తగ్గింది. ప్రాబ్లం లేని కేసు గురించి చెప్తున్నాను. బండిలో ప్రాబ్లం ఉందనుకో, గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, అంతసేపు కూడా దానిలో ఉంటుంది. ఓకేనా? బండిలో ప్రాబ్లం లేదనుకో ఇది మ్యాక్సిమం 40 మినిట్స్ ఉంటుంది. ఓకేనా? ఒకటి ఎప్పుడో ఒకసారి వచ్చిందనుకో, మళ్ళా నీకు ఒక రోజుకి ఒక 10 గంటలు నడుస్తున్నాం అనుకోండి. ఈ రోజు 10 గంటలు నడుస్తున్నాం. ఓకేనా? ఒకటి ఈ రోజు వచ్చింది, మళ్ళీ 10 రోజులు జరుగుతుంది. ఇదైతే మనం పికప్ ఉండదు, పికప్ ఉండదు. ఆయిల్ మాత్రం వర్షం తగ్గుతుంది. 20,000 చెప్పద్దు, 20,000 ఇక్కడే కట్టిపోయినా నా జీతంలో.
ఏ బండిలో ఏదో ప్రాబ్లం ఉంటుందో ఆ బండికి వస్తుంది. నార్మల్ ఉన్న బండికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వెనకాల వచ్చినా నోటర్ అయిపోతుంది. ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ బండి ఓకే ఉంటే, బండి ఓకే లేకుండా ఈ రోజు రిజల్ట్ వచ్చింది, రేపు రిజల్ట్ వచ్చింది, ఎల్లుండి రిజల్ట్ వచ్చింది, ఇలా అయితేనే ఉందనుకో. కాంట్రాక్ట్ పెట్టి గెలికిన కాంచి అది దబ్బుతుందని తెలుసుకోలేదు మరి మిగతా కాంచి దబ్బుతుంది. మాట్లాడదాం. అదే విషయం చూడండి, ఈ రోజు మీరు ఒక రోజు ఒక బండి 10 గంటలు నడుపుతుంటే నేను చెప్పింది ఇంజిన్ ఆన్ ఒక రోజు ఈ రోజులో మీరు ఒక 10 అవర్స్ ఆన్లో పెట్టారు. అలా మీరు 10 days నెక్స్ట్ ఎన్ని అవర్స్ అవుతుంది? రోజుకి 10 అయితే 10 రోజులకి ఎన్ని అవుతుంది? 100 అవుతుందా? 100 అవర్స్కి మళ్ళీ మీకు ఇది నెక్స్ట్ ఇది అనుకో. రోజుకి 10 గంటలు నడిపితే 10 రోజులకి ఇది రావాలి లెక్క ప్రకారం. దానికన్నా ముందు వచ్చింది అనుకోండి, మీ బండిలో ప్రాబ్లం ఉన్నట్టు, అప్పుడు తాగుతుంది. 100 కిలోమీటర్లకు లోపు వచ్చింది కదా 100 గంటలు ఏది కావట్లేదు ఆ బండికి ఏడ్చుకుంటా అది తేడా. ఈ మనిషి ఇంటికి పోయి ఏడ్చుకుంటూ పోయినా ఎన్ని ఇచ్చారా? అన్న అదే మా బాగా తిప్పుకోలేదు. గేట్ తీసి లోపల పెట్టేసాను. గేట్ తీసి లోపల పెట్టేసి మా బాగా తిప్పుకోలేదు. మా బావ కూడా ఇచ్చినప్పుడు 7 అయితే లోపల మన 2 6 2 5 అది 2 6 తిప్పకూడదు కన్నా లైన్లో ఉంటుంది. వర్షంలో వచ్చి మొత్తం వండే వాళ్ళ మొత్తం పెట్టిన మొత్తం 4 సార్లు తీసాను. రోడ్ ఎక్కితే కూడా జామాలి. బండి తిప్పుతూనే సైలెన్స్ हो गया चल रहा है हो गया అదే ఇదే మళ్ళీ కోల కింద మళ్ళీ కోల కూడా ఇది ఎట్ట దొక్కేది అన్న ఏదన్నా అన్న అన్న దూరం చెప్పాల్సిన నూడలు కొట్టి పొగే బయటకి పక్కనే బండి నడిపినప్పుడు మన BS6 కాదు, BS4 కానీ BS3 కానీ ఏ బండి కూడా న్యూట్రల్లో బండి నడపకూడదు. బండి నడవదు. అది మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఏంటి, మళ్ళీ ఘాటి సెక్షన్ గట్ట తిప్పినప్పుడు అసలే చేస్తాం. ఏదో मैं जाऊँ उधर మీకే ప్రమాదం. మీరు ఈరోజు అన్న చెప్పేది మనకి మంచిది. ఘాటీలో ఏం చెప్పాలన్నా ఘాటీలో కాదు ఏదైనా సరే వేసి పడవు.